హలో ఎవరోన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు. బట్ ఏదో పార్టీకి మొత్తం ఈయన ఒక పెద్దలాగా బిహేవ్ చేస్తుంటాడు. అది మెచ్యూర్డా అన్మెచ్యూర్డా అనేది అది మీరే డిసైడ్, కానీ నేనేం చెప్పనీకే లేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు 11 సీట్లు ఎందుకు వచ్చినాయని చెప్పి అలా ఆలోచించిన ప్రతిసారి ఏం ఆన్సర్ అంటే వేరే ఆన్సర్స్ ఉన్నాయి. మరీ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయింది అన్న దానికి ఈయన మాట్లాడిన విధానం ఏదైతుందో ఇది వర్త్. ఇది 11 సీట్లు అనేది ఇంకా 11 సీట్లు కూడా ఎక్కువ. ఈయన మాట్లాడేది కనుక, ఈయన ఈ మాటలు ఎలక్షన్ ముందు కనుక మాట్లాడుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ 11 సీట్లు కూడా రాకపోతుండే. ఖచ్చితంగా నేను రాసి పెట్టిస్తాను మీకు. ఈ మాటలు కనుక, ఇవే మాటలు కనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలక్షన్ ముందు కనుక మాట్లాడి ఉంటే ఆ వచ్చిన 11 కూడా రాకపోతుండే. ఒక్కసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడిండో మీకు క్లిప్ యాడ్ చేస్తా, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మీరు చూడలేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడిండో. లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నీ ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. ఇవి పొద్దున్న లేచేప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు, వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా. అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి 5,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా. చూసారు కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడిందో. అక్కడున్న సందర్భానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పోసాని కృష్ణమురళి, అంబటి రాంబాబు వీళ్ళందరికీ అవగాహన లేకుండా మాట్లాడాలి. అంటే పబ్లిక్లోకి వచ్చి మైక్ చూడంగానే వీళ్ళు ఏం మాట్లాడుతారో ఏందన్నది కూడా వాళ్ళకి మైండ్కి అర్థమవుతలేదు. అంత దారుణంగా మాట్లాడతారు వాళ్ళు. వర్షం తుఫాన్ వచ్చింది, తుఫాన్ కింద ఏం చేస్తే ప్రజలను సేవ్ చేయగలమో, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఈ ఏవైతే పశువులు ఉన్నాయో పశువులకి ఏం కాకుండా ఎట్లయితే చేద్దాం అనుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు తీసుకున్న జాగ్రత్తల కోసం వీళ్ళు అంటే రాష్ట్రానికి విపత్తు వచ్చినా సరే కూడా, దానికి మంచి చేసినా సరే కూడా వీళ్ళ ఆనందం కోసం అని చెప్పి దాన్ని ఇట్లా వాడతారు. ఇది ఆయన పద్ధతి, ఇది ఆయన సంస్కారం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఫస్ట్ ఈయనకి ఏంటంటే ఈ రీల్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ చేసి ఈయన నడుస్తుంటే, ఈయన అద్దాలు పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు చూసినావా, అది అనుకుంటున్నావా మరి ఆయన రాజకీయం అంటే. మెడికల్ కాలేజీల కోసం మాట్లాడుతుంది. ఆడ సందర్భం ఏముంది, తుఫాన్ వచ్చి అంతగానం రచ్చ చేసి అంత నష్టం జరిగితే అది వదిలేసి తుఫాన్కి మెడికల్ కాలేజీకి లింక్ పెడుతుండు. ఇంకా అంత అవగాహన లేని రాజకీయ నాయకులతోనే మీరు ఏం మాట్లాడతారో ఇంకా మీరే చెప్పారు. మీరు ఒకసారి అంటే తుఫాన్కి మెడికల్ కాలేజీలకి ఏమైనా సంబంధం ఉందా? ఆడ మాట్లాడేసిన సందర్భమేనా అది? మీరు కామెంట్ చేయరు. బైరెడ్డి సిద్ధార్థ మాటలు ఎట్లా అనిపించినాయో మీకు ఒకసారి మీరు కామెంట్ చేయరు. ఇంకా దాని గురించి కూడా ఇంకో మంచి వీడియో చేస్తా. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ప్రజలకు ఏం కావద్దు అని చెప్పేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆరబెట్టి వాళ్ళకి తిండి, పైసలు లేని వాళ్ళకి పైసలు, మెడిసిన్ కావాలన్న వాళ్ళకి మెడిసిన్, ట్రీట్మెంట్ అన్నీ చూడడం కూడా తప్పు వీళ్ళ దృష్టిలో. వీళ్ళున్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడాలంటే కూడా 10 సార్లు చిరాకు వస్తుంది. వీళ్ళు చేసిన దరిద్రాల గురించి మాట్లాడాలంటే 10 సార్లు చిరాకు వస్తుంది. అయినా సరే కూడా ఇచ్చిన మాటలు మాట్లాడి పదే మాట్లాడిపిస్తారు మళ్ళీ యువతలతో. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు తుఫాన్ వస్తే కనీసం నీళ్ళు ఇచ్చేటోడు కూడా ఎవరు గతిలేడు. వీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతారు. ఇవాళ తుఫాన్ వచ్చింది, తుఫాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు, వాళ్ళందరినీ మంచిగా చూసుకోరు. తుఫాన్ తగ్గాల్సిన దానికన్నా ముందే తుఫాన్ తగ్గింది, ఆనందపడాల్సింది పోయి, ప్రజలందరూ మంచిగా ఉన్నారని చెప్పి ఇంకా గొప్పగా ఉండాల్సింది పోయి, అరే ప్రజలకు ఏం కాలేదని చెప్పేసి అమ్మాయి అని చెప్పి భగవంతుని ప్రార్థన చేయాల్సింది పోయి, ఈసారి సెటర్లు వేసుకుంటా అవతలని కించపరుస్తూ, అవతలు చేసిన మంచిని కూడా ఎటకారం చేస్తూ వీళ్ళు చేసే పని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి 11 సీట్లు చేయడంలో ఏం తప్పలేదు. 11 సీట్లు కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాటలు చూసినాక వీళ్ళకి 11 సీట్లు కూడా ఎక్కువనే, ఆ 11 సీట్లు కూడా ఎక్కువైనట్టు అయిపోతుండే. వీళ్ళకి అధికారం ఇస్తే ఇట్లుంటుంది అంతే. వీళ్ళ అవగాహన, వీళ్ళ రాజకీయం, ప్రజల మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి ఇది.
దీనివల్ల ప్రజలకు కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా ఇంతనన్నా ఉపయోగం ఉందా ఈయన మాట్లాడిన మాటలకి? రీల్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని రీల్స్లో హీరో అయినంత ఈజీ అనుకుంటున్నావా మరి రాజకీయాలు ఆయన ఇదంటే? 5 ఏళ్ళు ఉండే నువ్వు ఏం చేసినావురా? మీ అధికార పార్టీ మీద గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు, ఏం చేసినావు అని చెప్పంటే చెప్పుకోనికి నీకు ఒక్కటి దిక్కులేదు. నువ్వు ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం, నారా చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు. అది నీ రాజకీయం, నీ రాజకీయ అవగాహన, అది ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి అది. మొన్న 5 ఏళ్ళు ఉన్నావు కదా నువ్వు, ఏం చేసినావు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పు. ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయో చెప్పు. ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయో చెప్పు. ఎంత డెవలప్ చేసారో చెప్పు. ఎన్ని రోడ్లు వేసారో చెప్పు. ఇవన్నీ చెప్పడానికి ఒక్కదాని దగ్గర కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావని చెప్పేసి ఏదో నీకు ఒకటి ఏదో చైర్మన్ పొజిషన్ ఏదో ఇచ్చారు, దాన్ని చూసుకొని ఏదో పెద్ద నువ్వు అదే హీరోలాగా ఫీల్ అయిపోయినావు. నీకు అదే ఎక్కువ. నువ్వు ఇట్లా మాట్లాడితే ఇంకా నీకు అదే పోస్ట్ ఎక్కువ. నీకు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఫ్రీగా బస్సు ఇచ్చిన దాని గురించి మాట్లాడు. ఒకటి దగ్గర రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న దాని గురించి మాట్లాడు. ఆటో డ్రైవర్ అందరికీ 15,000 రూపాయలు వేసిన దాని గురించి మాట్లాడు. తల్లికి వందనం కింద పెద్ద చదువుకున్న పిల్లలకు 15,000 ఇచ్చిన దాని గురించి మాట్లాడు. ఇవన్నీ నీకు అన్ని కనిపిస్తలేవా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ ప్రభుత్వం చేసింది కాదా ఇది? దీనివల్ల ప్రజలకు మంచి జరగలేదు ఇదంతా. నీకు మాట్లాడనీకే ఏం లేక నువ్వు జరిగిన మంచిని కూడా ఇట్లా అడ్డదిడ్డంగా ఇది చేసుకుంటా నీ స్థాయిని నువ్వు దిగదార్చుకుని ఇంకా నీ స్థాయి ఏందనేది అది ఈ వీడియో చూసినాక ప్రజలు డిసైడ్ చేస్తారు. అది నేను డిసైడ్ చేసేది కాదు. ఎవరి కాళ్ళు హీరోలే. నాకు నేను హీరో, నీకు నువ్వు హీరో. ప్రతి ఒక్కరికి ఎవరికి పర్సనల్ లైఫ్లో వాళ్ళు హీరోలే. బట్ మనం మాట్లాడేది ప్రజలు ఎట్లా తీసుకురనేది ఇంపార్టెంట్. అది ఎట్లా తీసుకురనేది ప్రజలకే తెలవాలి. అది నువ్వు మాట్లాడిన దానిలో ఇది ఉందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంకా అది ఎట్లుంటుంది ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకు తెలవాలి. అది ఇంకా ఒక రాష్ట్రం విపత్తుల టైంలో కూడా వచ్చి దాన్ని రాజకీయం చేస్తారంటే ఇంకా మీరు ప్రజల మీద మీకు ఏం అభిమానం ఉన్నట్టు, ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నట్టు, అసలు నీ రాజకీయ అవగాహన ఏందన్నది కూడా అర్థమవుతలేదు. రాజకీయాలలో కావాల్సింది ఏంది? ఏ పార్టీలు ఉన్నా సరే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రతి రాజకీయ నాయకుడి ప్రతి పార్టీ అజెండా, ప్రతి నాయకుడి అజెండా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలకి ఏం చేసినామన్నదే ఇంపార్టెంట్. వాళ్ళకి రేపు పొద్దున ఓట్లు కావాలంటే అది వదిలేసి జోగి రమేష్ అరెస్ట్ అయితే ఆయన జాక్పాటు కొట్టిండు, ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, ఎవడు ఏమవుతాడు అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇట్లా మొన్న మీరు ఎలక్షన్ ముందు కూడా 175 అన్నారు. ఏమైంది మీ పరిస్థితి? ఎవడి కాదు నచ్చింది ఎవడా మాట్లాడవచ్చు. నువ్వు ఇలా చెప్పేసినావని చెప్పేసి నువ్వు చెప్పినవి జరుగుతాయా? ఇవన్నీ చెప్పే కదా, ఇవన్నీ చెప్పి చెవులకి చిల్లులు పడ్డాకనే కదా ఆంధ్రప్రదేశ్ కదా మేము వదిలేసింది. మీరు అవసరం లేదని డిసైడ్ చేసి ఆ 11 సీట్లు ఇచ్చింది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసిరు కదా మీకు. అయినా సరే అవే దిగజారుడు రాజకీయాలు, అవే కుళ్ళు రాజకీయాలు, అవే ఓర్వలేని రాజకీయాలు. ప్రజలకు మంచి జరిగినప్పుడు మంచి జరిగినప్పుడు కూడా అది కూడా మాట్లాడడానికి మీకు నోరు వస్తలేదంటే మీకు ఇంక ప్రజల మీద ఏం శుద్ధి ఉన్నట్టు. కుటుంబ ప్రభుత్వం ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే తప్పు నిర్ణయం గురించి మాట్లాడాలి. అవన్నీ కాదు వీళ్ళకి. తుఫాన్ తొందరగా తగ్గినా సరే కూడా ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద ఎటకారం చేసి మాట్లాడుతున్నావు నువ్వు అంటే నీకు ఇంకా మీరు కామెంట్ చేయరు మీకు వీడియో ఎట్లా అనిపించిందో. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి అప్డేట్స్ ఏమైనా ఉంటే రాజకీయంగా కావచ్చు, విశ్లేషణ నీట్గా మంచిగా అప్డేట్ చేస్తా. జై హింద్.